ఫ్రెండ్స్ ఛానల్ రమా టాక్స్ ఇన్ కర్ణాటక. ఈరోజు అయితే వీడియోలో మేము గణపతి నిమజ్జనం కోసం అయితే మేము కోలాటం నేర్చుకున్నాము. కోలాటం ట్రైన్ అంటే మేము నేర్చుకునేటప్పుడు ఒక 4 నిమిషాల వీడియో అయితే మీరు చూసే ఉంటారు. ఇక్కడైతే ఇంకా మేము ఫుల్గా కోలాటానికి సంబంధించి అందరం చాలా బాగా రెడీ అయినాము. అందరూ ఒకేలాంటి చీరలు అయితే తెచ్చుకొని అందరూ కోలాటం వేయని వాళ్ళు కూడా తెచ్చుకున్నారు. మా ఊర్లో ఉండే వాళ్ళందరూ చాలామంది ఈ చీరలు అయితే కట్టుకొని ఉన్నారు అనమాట. మేము కోలాటం వాళ్ళు కూడా కట్టుకున్నాము. చీరలు ఎలా ఉన్నాయని కామెంట్లలో చెప్పండి. అలాగే మా డ్యాన్సులు కూడా ఎలా ఉన్నాయని కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు వస్తాయి కోలాటానికి సంబంధించి ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రమా టాక్స్ ఇన్ కర్ణాటక అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మేమైతే ఇంకా అక్కడంతా రెడీ అయ్యి ఒక చోటు ఉండి తర్వాత ఈ టవర్లు అయితే వినాయక గెలయర సంఘ అని వాళ్ళే గణపతికి సంబంధించిన పిల్లలు వాళ్ళ సంఘం ఉంది, వాళ్ళే తెచ్చిచ్చిండ్రు ఫ్రీగా. ఇంక అయితే స్వామి మాది చిన్న గణపతే చూస్తున్నారు కదా, చిన్నగా ఉన్నా బాగానే ఉంది. నాది ఒక షాట్లో ఎంత బాగా కనపడుతుందో చూడండి గణపతి, అలా ఉంది గణపతి అయితే. ఇక్కడైతే మేము కోలాటం గ్రూపు మిగతా వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అలాగే ఇంకా బుజ్జి బుజ్జి గణపయ్య స్టార్టింగ్ సాంగ్ అయితే మాది. అందరం కలిసి నమస్కారం అయితే ఫస్ట్ నమస్కారం చేస్తున్నాము. అలాగే బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య అని పాటకైతే మేము డ్యాన్స్ చేస్తున్నాము కోలాటం. ఇది లాస్ట్ ఇయర్ కూడా చేసినాము ఇదే సాంగ్కి. కాకపోతే మళ్ళీ కూడా గణపతి సాంగ్ ఉండాలి అని చెప్పి మేము ఇంకా కొత్త సాంగ్ని వెతకకుండా ఇదే సాంగ్ని మళ్ళీ చేసినాం. మాకు ఈ పాట బాగా నచ్చింది అందరికీ. సో మేము ఇంకా అందరము ఇదే పాటకి ప్రాక్టీస్ చేసినాము. లాస్ట్ ఇయర్ చేసినందువల్ల ఈ సంవత్సరం అంత ప్రాక్టీస్ ఏం అవసరం లేకుండా పోయింది. 1 వీక్లోనే మేము అనుకున్నాం అనమాట, చేద్దామా వద్దా అని మెదలకుండా ఉండి తర్వాత డిసైడ్ అయ్యి 1 వీక్లోనే ఈ డ్యాన్స్ అనేది చేద్దాము అని చీరలు అన్నీ అప్పటికప్పుడు అర్జెంటుగా రెడీ చేసుకొని చేసినటువంటి కోలాటం అనమాట ఇదైతే. మన ఊర్లోకి వెళ్ళి కూడా ఇప్పుడు కోలాటం అనేది బాగా ఇంకా ప్రతి విషయానికి అంటే పెళ్ళిళ్ళల్లో మళ్ళీ ఇది ఉంటుంది కదా, గుడులు ఓపెనింగులకి వాటన్నిటికీ ఈ కోలాటం గ్రూపులను అయితే తీసుకొచ్చి చేపిస్తున్నారు. ఇది చాలా పురాతనమైన డ్యాన్స్ అనమాట కోలాటం అనేది. మనం పుట్టక ముందు నుంచి కూడా ఉంది, మన పెద్దవాళ్ళు చేసిండ్రు. అలాగే మధ్యలో కొద్ది రోజులు నాకు తెలిసి కొద్ది రోజులు ఆగిపోయింది ఇదైతే, ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడు మంచి ట్రెండింగ్గా ఈ కోలాటం అనేది నడుస్తుంది. ముందు పిల్లలకు కూడా ఇది కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఒక మంచి డ్యాన్స్ అని నేనైతే అనుకుంటున్నా. పెద్దవాళ్ళు పిల్లలు చిన్న పిల్లల కానించి అసలు ఎలాంటి మనకు పల్లెటూర్లలో పనులు చేసుకొని వాళ్ళు ఇప్పుడిప్పుడు సంక్రాంతి పండగని యుగాదని అలా మళ్ళీ ఈ పండగ అనేది ట్రెండింగ్ అంటే పండగ అంటున్నా, ఈ కోలాటాన్ని మళ్ళీ ట్రెండింగ్గా నేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అయ్యో మాకు రాదు అనేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అలాంటి ఒక మంచి కోలాటం అనమాట ఇదైతే. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా ఇది ఎలాంటి అంటే ఇప్పుడు సినిమా పాటలకి వేయాలనుకో, అయ్యో మాకు రాదు, మాకు ఆ సినిమా పాటలు తెలియదు అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతుంటారు. కానీ ఇది దేవుడి పాటలు ఇంకా సినిమా పాటలు ప్రతి ఒక్కదానికి ఈ కోలాటం అన్నిటికీ సరిపోతుందన్నమాట. ఆ డ్యాన్స్ అనేది ప్రతి పాటకి ఇదైపోతుందన్నమాట. అందుకు అందరూ చాలా చాయిస్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫెస్టివల్స్ వాళ్ళ ఏరియాలలో ఏమేమి ఫెస్టివల్స్ వస్తుంటాయో వాటన్నిటిలో ఈ కోలాటాన్ని చేర్చుకొని కోలాటం వేస్తున్నారని ఇప్పుడు ఉండే మొబైల్ ద్వారాగా ఎక్కడ చేసినా సరే తెలిసిపోతుంది అనమాట మనకి. ఎన్ని పండగలు వస్తున్నా ఈ కోలాటం వేరే రకాలుగా. మేమైతే వినాయక చవితికి వేస్తున్నాం, ఇంకొకరు దసరాకి వేయచ్చు, నవరాత్రులకి, ఇంకొకరు శివరాత్రికి వాళ్ళ ఊర్లలో తిరునాళ్ళు జరుగుతుంటాయి వేయచ్చు. ఇలా రకరకాలుగా ఈ సందర్భం ఏదైనా సరే డ్యాన్స్ అయితే ఒకటే.
అది మంచి డ్యాన్స్గా పెద్దవాళ్ళు పిల్లలు అందరు చేసుకునేలాగా ఉంది కాబట్టి అందరికీ బాగా ఇష్టమైందనమాట. దీనికి బుజ్జి బుజ్జి గణపయ్య పాట చాలా బాగా సెట్ అయిందనమాట. ఈ డ్యాన్స్కి ఆ పాటకి అసలు కరెక్ట్గా దీనికోసమే ఆ పాట పుట్టిందేమో అన్నట్టుగా ఉంటుంది ఆ డ్యాన్స్ అనేది. ఆ డ్యాన్స్ పుట్టడం కాదు, పాట పుట్టిన తర్వాతనే డ్యాన్స్ పుట్టింది అనుకుంటా. బాగుందనమాట, బాగా సెట్ అయిపోయింది ఆ పాటకి ఈ డ్యాన్స్ అనేది. కాకపోతే మనం యూట్యూబ్లో ఏమంటే రూల్స్ పాట పెట్టకూడదు అనేది ఉంది కాబట్టి నేనైతే ఇంకా పాటను కొంచెం కట్ చేసిన. ఇంకేమంటే పాట లేకుండా డ్యాన్స్ చూడాలంటే మీకు కొట్టిద్ది, అయినా కానీ తప్పదు. ఇక్కడైతే కర్ణాటకలో స్పెషల్ ఏమంటే మనకెళ్ళి వారు పోసి ఇంకా ఊరికనే సామి వచ్చిందంటే వారు పోస్తాం మనం కూడా, కాకపోతే ముగ్గేయం కదా. ఇక్కడ ఏమంటే స్వామి వస్తున్నాడు అంటే వారు పోసి, వారంటే స్వామి రాకముందే ఇంటి ముందర నీళ్ళు చల్లి ముగ్గులేసి తర్వాత స్వామి వచ్చిన తర్వాత మళ్ళీ వారు పోసి నమస్కారాలు అయితే చేసుకొని పూజలు అయితే చేసుకుంటారు. అదొక స్పెషల్ అనే చెప్పొచ్చు. మనకెళ్ళి అయితే ముందుగానే నిద్రలేసినప్పుడే మనం ముగ్గులు వేసుకొని ఆ రోజు దేవుడు ఊరేగింపు వచ్చిద్ది అని చెప్పి మనము ముందుగానే ఇంటి ముందర నీళ్ళు చల్లి ముగ్గులు వేసుకుంటాం కదా. ఇక్కడ ముందుగా నీళ్ళు ఉదయాన్నే చేసుకున్నా కూడా ఏమంటే మళ్ళీ సాయంత్రం స్వామి పోయిన తర్వాత ఆ మెయిన్ రోడ్డు ఏమైతే ఉంటుందో స్వామి పోయే రోడ్డు, ఆ రోడ్లో అయితే నీళ్ళు చల్లి ముగ్గులు వేస్తారనమాట. అదొక స్పెషల్ అనే చెప్పొచ్చు. ఇక్కడైతే కర్ణాటకలో మా ఏరియాలో మేము చేసేటువంటి ఈ పండగ మీ అందరికి ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డ్యాన్స్లు ఆనందంగా చేస్తున్నారు. వచ్చినా రాకున్నా కొంచెమైనా చేయాలనే వాళ్ళు ఎంతోమంది ఉన్నాము. నేనైతే అంతే, నాకు రాదు, అయినా కూడా నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. రాదు అని ఇంక ఊరుకుంటే ఇంక అస్సలు రాదు కదా. కొంచెమైనా వేస్తుంటే కొంచెమైనా నేర్చుకుంటాము అనే ఒక ఉద్దేశంతో నేను కూడా జాయిన్ అవుతాయి ఎప్పుడు ప్రతిసారి. లాస్ట్ ఇయర్ చేరిన, ఈ సంవత్సరం కూడా చేరిన, ముందుకు కూడా చేరతా. అలా ఇంకా రాదు అని ఉంటే ఇంక అస్సలు రాదు కదా మనకి డ్యాన్స్. వీళ్ళైతే వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అంటే మాకు అస్సలు తెలియదు, మా ఊరికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఏమంటే వాళ్ళు కారులో పోతా ఉన్నారు రోడ్లో, వాళ్ళ పాప ఒక సన్న పిల్లోడు ఉన్నాడు, వాడు డోర్లో నుంచి చూస్తా పోయినరా మా ఊరేగింపుని. వాళ్ళు ఇంకొంచెం ముందు పోయి కారు అక్కడ ఆఫ్ చేసుకొని కారు దిగొచ్చి ఆ ఇద్దరు అమ్మాయిలు అయితే ఇంకా మాతో పాటు చాలాసేపు 1 అవర్ దాకా ఉన్నారేమో అబ్బా. వాళ్ళైతే ఇంకా భలే ఎంజాయ్ చేసింది, వాళ్ళకి అంత ఇష్టమైందనమాట. ఇక్కడ అందరూ అసలు ఊరితో సంబంధం లేకపోయినా కానీ ఆ డ్యాన్స్ అనేది వస్తే, కొంతమంది డ్యాన్స్ రాకపోయినా వేరే వాళ్ళ హ్యాపీనెస్లో మనం ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా కొంతమంది చేరిపోతారు అలా. ఇక్కడైతే ఇంకా వాళ్ళు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కొంతమంది ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరూ తండ్రి కూతురు, వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ చేస్తారు. పాపకి సపోర్టివ్గా వాళ్ళ డాడీ వేస్తారు. ఇంక ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తల్లి కూతురు, వైఫ్ అండ్ హస్బెండ్ చాలామంది రకరకాలుగా చేసిండ్రు. నెక్స్ట్ వీడియోలలో అయితే వస్తాయి అలాంటివన్నీ. ఇంక ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ వాళ్ళకి వచ్చినా రాకపోయినా డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. కొంచెమైనా అస్సలు రాని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ట్రై చేసిండ్రు అనమాట డ్యాన్స్కి అయితే.
ಸ್ವಲ್ಪ ಜಾಗ